ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 2 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. వ్యాఖ్యాన అంశం ఆయన సొత్తు. వ్యాఖ్యాన అంశం ఆయన సొత్తు. వ్యాఖ్యానం: కొంత విలువకు కొనిన వస్తువు నష్టమైనప్పుడు అంతగా విచారం ఉండదు. దాని క్రయం స్వల్పమే గనుక. క్రీస్తు విశ్వాసులైతే గొప్ప వెలకు కొనబడ్డారు. అది వెండి అయినా కాదు, బంగారమైన కాదు, వారు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేతనే కొనబడ్డారు అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు తెలుపుతున్నాయి. వెల అధికమైతే సామాను కూడా అధికమే. ఇది సత్యం. కనుక క్రీస్తు చేత గొప్ప క్రయం కట్టి కొనబడిన వారు ఆయనకే గాని వట్టి మనుషులకు ఎలా దాసులవుతారు? అసాధ్యం. జీవనోపాధిగా ఆయా పనులు చేస్తాం గాని లోక వ్యవహారంగా ఆ చిన్ని యజమానులకు లోబడినప్పటికీ వాస్తవమైన యజమానుడు పరలోకంలో ఉన్నాడని భక్తులు ఎరిగి జాగ్రత్తగా క్రీస్తు నిమిత్తమే జీవించాలి. మీ అనుభవం ఎలా ఉంది? ఇంకొకటి, కొనబడిన వాడు ఇక తన స్వంత సొత్తు కాడు సుమి. కనుక మిమ్మును కొనినవాని శరీర ఆత్మలతో సేవించి మహిమపరచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. క్రీస్తు, అప్పుడే నా ఆత్మను నీకిచ్చితిని, అది చాలదా అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చొప్పున దీనిని ఎరుగండి. ఆయనకు మీ దేహం కూడా అవసరం. దాని యందు మీ ద్వారా తాను మహిమపరచబడగోరుచున్నాడు సుమా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.